సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. 6వ స్థానమందు ఉన్నటువంటి రాహుగ్రహం కానీ, బుధగ్రహం కానీ, కుజుడు కానీ, అష్టమంలో ఉండేటువంటి శుక్రగ్రహం కానీ, లేదా చంద్రుని యొక్క బలంతో కలుపుకొని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి అష్టమ స్థానముల యందు గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల అనారోగ్య సమస్యల నుండి బయటపడుతూ ఉండడము, అప్పుల బాధ నుండి బయటపడుతూ ఉండడము, శత్రువుల యొక్క బాధ నుండి బయటపడుతూ ఉండడము, లేదా ఎవరైనా మీకు కావాలని చెడు చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో ఉంటే వారిని మీరు చాలా గొప్పగా ఎదుర్కొంటూ ఉండేటువంటి పరిస్థితులు సైతం ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఒక సపోర్ట్ దొరుకుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు మీరు ఒక్కరే కష్టపడుతూ ఉండేటువంటి పరిస్థితుల్లో మీకు ఎవరైనా ఒకరు వచ్చి సహాయం చేస్తూ ఉండడము, ఆ సహాయం వల్ల కొంత మీకు పని భారము లేదా ఒత్తిడి తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. అలాగే మానసికంగా, శారీరకంగా ఎక్కువగా దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని మీరు మార్చుకునేటువంటి తరుణంలో మీకు ఇష్టమైనటువంటి వాటిని పక్కన పెట్టవలసి వస్తుంది, లేదా గతంలో మీరు ఏవైతే అసలు మనం ఇది వెళ్ళకూడదు, ఇది తీసుకోకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు అనేటువంటి సందర్భాలు ఉంటాయో తిరిగి మరలా వారి దగ్గరికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే సామంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నది శాస్త్రం. 7వ స్థానమందు శని రవుల యొక్క కలయిక అటు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి, అలాగే జీవిత భాగస్వామితో ఉండేటువంటి ఆ సంబంధ బాంధవ్యాలపైన ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కొంత ఏదైనా మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది, లేదా ఒకరికొకరు కొంత దూరంగా కాలాన్ని గడపడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. ప్రత్యేకించి ఆర్థిక పురోగతి, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ వారంలో కన్యారాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. కన్యారాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన ఆరాధన, దత్తమాలా మంత్ర పఠనము, సిద్ధమంగళ స్తోత్ర పారాయణ మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి.